మా కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మైనర్ బాలిక మృతిపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరపాలి. దోషులను కఠినంగా శిక్షించాలన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. నంద్యాల సాయిబాబా నగర్ లో మద్యం మత్తులో యువకుడు హల్చల్. కర్రతో ప్రజలపై దాడి, అరెస్ట్ చేస్తున్న పోలీసులు. నిష్పక్షపాత ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి. ఈ నెల 22వ తేదీన ఓటర్ల జాబితా ప్రచురణ. ఎలక్టోరల్ అబ్జర్వర్ డి మురళీధర్ రెడ్డి. రాష్ట్రంలో జనసేనతో బీజేపీతో జనసేన పొత్తులో ఉన్నాయన్న తర్వాత నిర్ణయం అధిష్టానం తీసుకుంటుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. కబడ్డీ పోటీలు క్రీడాకారుల గెలుపు ఓటములను సమానంగా భావించి క్రీడా స్ఫూర్తిని చాటాలన్న ఎమ్మెల్యే అర్దర్. నంద్యాల పట్టణంలో కనీవిని ఎరుగని రీతిలో తాజ్ మహల్ ఎగ్జిబిషన్. మంచి వినోదం కల్పించే విధంగా ఏర్పాట్లు. నంద్యాల మండలం పాండురంగాపురం శిల్పా వెంచర్లో అత్యాచారానికి గురై హత్య గావించబడిన 14 సంవత్సరాల బాలిక మృతిపైన సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ నాయకురాలు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం నంద్యాలలోని తన క్యాంపు కార్యాలయంలో భూమా అఖిలప్రియ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిల్పా కుటుంబంపై ఫైర్ అయ్యారు. శిల్పా చక్రపాణిరెడ్డి పాండురంగాపురం గ్రామంలో వేసిన శిల్పా వెంచర్లో మైనర్ బాలికపైన అత్యాచారం చేసి ఆమెను హత్య చేశారన్నారు. అయితే ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి దోషులను తప్పించడానికి శిల్పా కుటుంబం ప్రయత్నిస్తుందని, అత్యాచారం జరగలేదు, హత్య జరగలేదు, అమ్మాయినే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని తప్పుడు రిపోర్టులు రాయించి కేసును తప్పుదో పట్టించడానికి శిల్పా కుటుంబం ప్రయత్నిస్తుందని ఆమె ఆరోపించారు. జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ ఉన్న బాలికలపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే పోలీసు వ్యవస్థ ఎంత పటిష్టంగా పనిచేస్తుందో అర్థమవుతుందని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆడపిల్లలపైన జరుగుతున్న దాడులను, అఘాయిత్యాలను ప్రోత్సహిస్తూ కేసులు లేకుండా చేయాలని చూస్తే ఊరుకునేది లేదని భూమా అఖిలప్రియ శిల్పా కుటుంబం పైన విరుచుకుపడ్డారు. చంద్రాయుడు అనే వ్యక్తి 4 బాటిళ్లు దొరికినాయని చెప్పి పోలీసులు ఫోటో తీసి పేపర్లో వేసి ఏదో చాలా పెద్ద ఘనకార్యం చేసినట్టు ఆ 4 బాటిళ్లు కాదు, దాని వెనకల ఎన్ని లారీలు మద్యం పట్టుకున్నారనేది బయటికి రాలేదు. 4 బాటిళ్లు ముందు పెట్టినారు. ఈ వ్యక్తి ఎవరో కాదు, శిల్పా రవికి పర్సనల్ గన్మెన్ అంట, పర్సనల్ సెక్యూరిటీ. ఎమ్మెల్యేగా ఉన్న ప్రభుత్వము ఇచ్చిన సెక్యూరిటీ సరిపోదంట, సపరేట్ సెక్యూరిటీ పెట్టుకొని వాళ్ళతో ఈ విధంగా వ్యాపారాలు చేపిస్తున్నారు. 4 బాటిళ్లు రవి పక్కన తిరుగుతున్న ఈ వ్యక్తి 4 బాటిళ్లు పట్టుకుంటే కేసు రాస్తారా? ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక వ్యక్తి, సెక్యూరిటీ వ్యక్తి పైన 4 బాటిళ్లు దొరికినాయని చెప్పి అరెస్ట్ చేస్తారంట. వెంటనే రిమాండ్కి వెంటనే స్టేషన్ బెల్ ఇచ్చేసారంట, బయటకు వచ్చేసాడంట. అరే 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 మరి శిల్పా రవి ఫోన్ చేయలేదా? మా వాళ్ళని పట్టుకోవద్దు, కేసు రాయద్దని పెట్టలేదా? దీని వెనకాల 4-5 లారీలు మద్యం ఉంది కాబట్టి 4 బాటిల్ ముందు పెట్టి చిన్న కేసు రాసి బయటికి పంపించినారు. సిగ్గు శరం ఏమన్నా ఉందా అని చెప్పి అడుగుతున్నాం మిమ్మల్ని. మీకు ఆడపిల్లలు ఉన్నారు కదా, అంటే శిల్పా వాళ్ళకు కూడా తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో కల్తీ మందు దొరుకుతుంది, పక్క రాష్ట్రాల నుంచి తీసుకురావాలని చెప్పేసి గోడౌన్ల నుంచి స్టోర్లకు వచ్చే మద్యం అంతా కూడా కాంట్రాక్టర్లు తీసుకుంది శిల్పా అనుచరులే. ఆ కర్నూలు నుంచి వచ్చే మద్యంలోనే తెలంగాణ మద్యము, కర్ణాటక మద్యము, నాసిక్ మద్యము అన్ని వేసుకొని తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. సిగ్గుగా అనిపించట్లేదు మీకు? మీరు ఎమ్మెల్యేలా? మీరు ఎమ్మెల్యేలకు ఎట్లా పనికి వస్తున్నారు? ఆడపిల్ల మీద అత్యాచారం చేసిన వాళ్ళని, ఆడపిల్లలను చంపుతున్న వాళ్ళని కేసులు పెట్టకుండా, అంటే శిల్పా వెంచర్ ఎవరిదండి? శిల్పా మోహన్ రెడ్డి తమ్ముడిది కదా, శిల్పా రవి వాళ్ళ బాబాయ్ కదా, కాపాడుకుంటారు. వ్యాపారాలు జరగాలి కదా.
ఆడ రేప్ చేస్తున్నారు చంపినారంటే ఎవడు కొన్నాడు కదా, కాపాడుకోవాలి కదా. మళ్ళీ కూర్చొని డిస్కషన్స్ అంట హైదరాబాద్లో కూర్చొని మీరు, నేను కూడా ఎక్కడో పేపర్లోనే చదివినా, హైదరాబాద్లో కూర్చొని డిస్కషన్లు, నేను ఎంపీ నువ్వు ఎమ్మెల్యే నేను టీడీపీ నేను అక్కడికి వస్తా ఇక్కడికి వస్తా. ఆడపిల్లల మీద ఈ విధంగా కేసులు మాఫీ చేసి మీరు ఆడపిల్లలకు అన్యాయం చేసిన వాళ్ళని ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీలోకి ఆహ్వానం పలకరు. మీరు చేసే అరాచకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెడతాను, లోకేష్ అన్న గారి దృష్టిలో పెడతాను. మీరు మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టి పార్టీలోకి వస్తామని చెప్పి అనుకుంటున్నారేమో. వచ్చినా కూడా వచ్చేది ఇక్కడికే కదా. మీరు పార్టీలోకి వచ్చినా కూడా రోజు మీకు నరకం చూపిస్తాను. నంద్యాల సాయిబాబా నగర్లో మత్తులో చేతుల కర్ర పట్టుకుని ప్రజలపై దాడి చేస్తూ హల్చల్ చేశాడు యువకుడు. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని హాస్పిటల్కి తరలించారు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల స్థానిక సాయిబాబా నగర్లో మద్యం మత్తులో యువకుడు చేతిలో కర్ర పెట్టుకుని టైలర్ షాపులో ఉన్న ఆచార్యపై దాడి చేస్తూ రోడ్డు మీద వెళుతున్న వారిని కర్రలతో దాడి చేయడంతో స్థానికులు పట్టుకోవడంతో స్త్రోతపై పడిపోయినట్లుగా నటిస్తుండటంతో అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు అతన్ని పట్టుకుని మత్తు మధ్యలో ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక అయితే పోలీసులు ముందర కూడా సైకోలాగా చేయడంతో పోలీసులు కంగుతిన్నారు. ఫోన్ చేస్తే నాకు తిరిగి నన్ను కంప్లైంట్ ఇస్తాను. నేను ఫోన్ చేసినాను, మంచి అర్ధగంట అయింది, ఒక్క పోలీసు రాలే. చెల్లు పోయింది రే, చెల్లు ఎరవాలి.
షాప్ దగ్గరికి వచ్చినాడు. ఎవరికి వచ్చాడు తెలియదు ఎవరు ఎవరో గుర్తు వెళ్ళిన వ్యక్తి నా షాప్ దగ్గరికి వచ్చినాడు. ఏదో కథ తీసుకొని వచ్చినాడు. నేను తాళం పో తాగినాడేమో అని చెప్పేసి పోమన్నాను. వచ్చి బాగా కట్టి తీసుకొని వెంబడి నుంచి కొట్టాడు. నీ పేరు పేరు సత్యరంగ టైలరా. రాజకీయ పార్టీలు ఓటర్ల సవరణ కార్యక్రమం ద్వారా స్వీకరించిన క్లెయిమ్స్ ను ఫిర్యాదులను నిష్పక్షపాతంగా పరిశీలించి ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శక తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డి మురళీధర్ రెడ్డి ఈఆర్ఓ ఏఈఆర్ఓలను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం 2024లో భాగంగా వివిధ అంశాలపై ఈఆర్ఓలతో ఆదివారం 3వ విడత జిల్లాకు వచ్చేసిన ఎలక్టోరల్ అబ్జర్వర్ డి మురళీరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ డి మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ తుది ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా పారదర్శక ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఈఆర్ఓ ఏఈఆర్ఓలను ఆదేశించారు. పాపులేషన్ రేషియో, జెండర్ రేషియో, రాజకీయ పార్టీల ఫిర్యాదులు తదితర అంశాలపై రోల్ అబ్జర్వర్ ఆరా తీశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు అందించిన ఫిర్యాదులు పరిష్కరించారా, ఫిర్యాదులను విచారణ చేసి నిజమైనవి అని తేలితే తుది ఓటర్ల జాబితాలో తొలగించారా లేదా అన్న అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫేక్ వ్యక్తులు, ఇతరుల ఆధార్ నెంబర్తో ఓటర్ సవరణలపై ఫిర్యాదులు వచ్చినట్లయితే అటువంటి వారిని ఫోన్ నెంబర్, ఐడి ద్వారా గుర్తించి సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో జనసేనతో బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయని తర్వాత నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి. నంద్యాలకు విచ్చేసిన ఆమెకు పార్టీ జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి, నంద్యాల ఇన్ఛార్జ్ అభిరుచి మధు స్వాగతం పలికారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. పురంధేశ్వరి గతంలో టీడీపీ, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు స్టిక్కర్లను వేసుకుని హైజాక్ చేస్తున్నాయని విమర్శించారు. పురంధేశ్వరి పార్టీ నేతలు, కార్యకర్తలు దేశాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి చైతన్యం చేయాలని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలన ఘోరంగా ఉందని విమర్శించారు. నంద్యాల జిల్లాను ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. పురంధేశ్వరి ఓర్వకల్లులో విమానాశ్రయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. హిందువుల దశాబ్ద కళ సాకారం అవుతుందని, అయోధ్యలో బాలరాముని విద్యలో ప్రతిష్టను ప్రతి ఒక్కరూ లయలో తిలకించాలని కోరారు పురంధేశ్వరి. ఇక రాష్ట్ర ప్రభుత్వం తొలగించడానికి సెలవులను ప్రకటించారని డిమాండ్ చేశారు. ఇక తను శ్రీశైలం క్షేత్రం వెళ్తున్నారని, రేపు శివయ్యను దర్శించుకుని అక్కడే లైవ్లో అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టను తిలకిస్తానని చెప్పారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి స్వాగతంగా ఆహ్వానించారు. ఇది అందరూ కూడా పండుగగా వీక్షించవలసినటువంటి ఒక ఘట్టం. అదే విధంగా మన బిడ్డలు కూడా తెలియజేయవలసినటువంటి ఒక గొప్ప విషయం. కానీ ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో వాళ్ళు సెలవు ప్రకటించారు. కానీ మన రాష్ట్రంలో సెలవు ప్రకటించకపోవడం అనేది ఇది చాలా శోచనీయం. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు సెలవు ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేసింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఈ ఫేక్ ఓటర్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో కార్డ్స్ వాటిని డౌన్లోడ్ చేసి మరి వైఎస్ఆర్సీపీ నాయకులు దొంగ ఓటర్ కార్డులు తప్పించి తిరుపతి ఎన్నికల్లో 35,000 ఓట్లు వాళ్ళు ఫేక్ ఓట్లు వేస్తున్నారు. దాని మీద భారతీయ జనతా
క్రీడాకారులు గెలుపోటములు సమానంగా భావించి క్రీడా స్ఫూర్తిని చాటారని నంద్యాలలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఉమ్మడి జిల్లాల కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు అర్దన్, నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, జిల్లా ఎస్పీ రఘుబీర్ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి స్థానిక ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ 13 జిల్లాల నుంచి మొత్తం 450 మంది క్రీడాకారులతో పాటు 60 మంది సిబ్బంది పాల్గొన్నారు. చెప్పండి నమస్తేనా ఓకే వస్తానా ప్రకాశ డిస్ట్రిక్ట్ పొందుతామా శ్రీకాకుళం జిల్లా మార్చ్ పాస్తా ముందుకు వస్తున్నారు. అతిథికి స్వాగతం. హలో నెల్లూరు డిస్ట్రిక్ట్ మార్చ్ పాస్ బృందంతో మన ముందుకు వస్తున్నారు. నెల్లూరు డిస్ట్రిక్ట్ నంద్యాల ఎమ్మెల్యే సార్, ఎమ్మెల్సీ సార్, అదేవిధంగా మన రాష్ట్ర సెక్రటరీ శ్రీకాంత్ గారు, డాక్టర్ శశికళ మేడం గారు, నంద్యాల పట్టణంలోని స్థానిక హై స్కూల్ గ్రౌండ్లో పిఆర్ ఎగ్జిబిషన్ నంద్యాలలో కనీవిని ఎరుగని రీతిలో తాజ్మహల్ ఎగ్జిబిషన్ ప్రభాక పిఆర్ తాజ్మహల్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఇక నిజంగా మొట్టమొదటిసారిగా కనీవిని ఎరుగని రీతిలో తాజ్మహల్ని తలపించే భారీ సెట్టింగ్లతో టవర్స్ మరియు ఇప్పటి వరకు ఎన్నడూ చూడని విధంగా భారీ యూనివర్సల్ గ్లోబ్ మన తాజ్మహల్ ఎగ్జిబిషన్ నందు ఏర్పాటు చేయడమైంది. పిల్లలు మరియు పెద్దలకు అధునాతన హాంగులతో వినోదాన్ని ఆహ్లాదాన్ని అందించే అమ్యూజ్మెంట్, బ్రేక్ డాన్స్, సోలంబో, కొలంబస్, క్రాస్ వీల్, జాయింట్ వీల్, అలాగే పిల్లల కోసం ప్రత్యేకంగా బేబీ ట్రైన్, స్కార్పియో, మోటార్ సైకిల్, బోటింగ్ తదితర ఈవెంట్స్ ఏర్పాటు చేయడమైంది. ఇక అంతేకాకుండా భారతదేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి షాపింగ్ మాల్స్, పిల్లలకు ఎలక్ట్రానిక్ ఆట వస్తువులు, ఆకర్షణీయమైన జ్యువెలరీ, కాటన్ రెడీమేడ్స్, లెదర్ హ్యాండ్ బ్యాగ్స్, గృహోపకరణాలు, కాశ్మీరీ తివాచీలు, ఢిల్లీ మసాలా పాపడ్, అప్పడం, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, స్మోక్ బిస్కెట్ తదితర ప్రత్యేకమైన రుచికరమైన తినుబండారాలు మన తాజ్మహల్ ఎగ్జిబిషన్ నందు అన్ని సౌకర్యాలతో ప్రజలకు మంచి వినోదం కలిగించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వస్తారు అట్లా
భారీ సెట్టింగ్ చేసినాము ఎస్పీజీ గ్రౌండ్లో. నంద్యాల ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు సద్వినియోగపరచుకోవాల్సింది ఒకసారి వచ్చి అలరించాలని కోరుతున్నాము. దీంట్లో అమ్యూజ్మెంట్స్, భారీ అమ్యూజ్మెంట్స్, చిన్నపిల్లల రైడ్స్ ఆహ్లాదకరంగా ఉన్నవి. అందరూ వచ్చి ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మైనర్ బాలిక మృతిపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరపాలి. దోషులను కఠినంగా శిక్షించాలన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. నంద్యాల సాయిబాబా నగర్లో మద్యం మత్తులో యువకుడు హల్చల్. కర్రతో ప్రజలపై దాడి, అరెస్ట్ చేస్తున్న పోలీసులు. నిష్పక్షపాత ఓటర్ల జాబితా సిద్ధం చేయండి. ఈ నెల 22వ తేదీన ఓటర్ల జాబితా ప్రచురణ. ఎలక్టోరల్ అబ్జర్వర్ డి మురళీధర్ రెడ్డి. రాష్ట్రంలో జనసేనతో బీజేపీతో జనసేన పొత్తులో ఉన్నాయన్న తర్వాత నిర్ణయం అధిష్టానం తీసుకుంటుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. కబడ్డీ పోటీలు క్రీడాకారుల గెలుపు ఓటములను సమానంగా భావించి క్రీడా స్ఫూర్తిని చాటాలన్న ఎమ్మెల్యే అర్దర్. నంద్యాల పట్టణంలో కనీవిని ఎరుగని రీతిలో తాజ్ మహల్ ఎగ్జిబిషన్. మంచి వినోదం కల్పించే విధంగా ఏర్పాట్లు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.